ఇన్స్పెక్టర్ సంధ్యతో లక్ష్మి ఎవరో నా ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి హ్యాకర్కి ఇచ్చారేమోనని అనుమానంగా ఉంది మేడం అని చెప్పి అంటూ ఉంటే, ఆల్రెడీ మా ఇన్ఫార్మర్స్కి ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే వ్యక్తి గురించి చెప్పాను, వాళ్ళు అతని అడ్రస్ త్వరలోనే వెతికి పట్టుకుంటామని చెప్పారు అని అంటూ ఉంటే, మేడం అతని దగ్గరికి మీతో పాటు నేను కూడా రావచ్చా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో తప్పకుండా లక్ష్మి అని చెప్పి సంధ్య అంటూ ఉంటే, అప్పుడు ఇదంతా కూడా చాటుగా వింటున్న సహస్ర, ఈ లక్ష్మి ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే వాడి దగ్గరికి వెళ్తుంది, తనని ఫాలో అయితే అప్పుడు అతని ద్వారా ఎవరు ఆ 100 కోట్లు నొక్కేశారో తెలుస్తుంది, నన్ను బ్లాక్మెయిల్ చేసేది ఎవరో కూడా తెలుస్తుంది అని చెప్పి సహస్ర లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటే, లక్ష్మిని ఫాలో అవుతూ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే అతని దగ్గరికి వెళ్తుంది. ఇక ఇన్స్పెక్టర్ సంధ్య ఆ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే అతన్ని కొడుతూ, రే నువ్వు ఫింగర్ ప్రింట్స్ని తయారు చేసి ఇస్తావా, ఇచ్చి ఏం చేస్తావురా, దొంగలకు సాయం చేస్తూ ఉంటావా, చెప్పు, ఈ మధ్యకాలంలో ఫింగర్ ప్రింట్స్ని తయారు చేయమని నీ దగ్గరికి ఎవరెవరు వచ్చారో, ఆ హ్యాకర్ ఎక్కడుంటాడో చెప్పు అని అంటూ ఉంటే, మేడం ప్లీజ్ మేడం నన్ను కొట్టకండి, ఆ హ్యాకర్ ఎక్కడుంటాడో నేను మీకు చూపిస్తాను అని చెప్పి అతను సంధ్యకి చెబుతూ ఉంటాడు. ఇక అలా హ్యాకర్ ఎక్కడుంటాడో అతను దూరం నుండి చూపించడంతో సంధ్య లక్ష్మి ఇద్దరు కూడా ఆ హ్యాకర్ని పట్టుకుంటూ ఉంటారు. ఆ హ్యాకర్, ఎవరండి మీరు, ఎందుకు నా దారికి అడ్డంగా నిలబడ్డారు అని చెప్పి అతను అంటూ ఉంటే, రే నువ్వు పెద్ద హ్యాకర్ వంట కదా, ఇప్పటి వరకు ఎన్ని కోట్లు నొక్కేసావో చెప్పు అని ఇన్స్పెక్టర్ సంధ్య అతన్ని కొడుతూ ఉంటుంది. మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను హ్యాకింగ్ చేయడం ఏంటి అని చెప్పి అతను బుకాయిస్తూ ఉంటాడు. రే ఏంట్రా బుకాయిస్తున్నావు, నీ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నీకు ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి ఇచ్చింది వీడే కదా, నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావో అంటూ ఇన్స్పెక్టర్ సంధ్య ఆ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి అతని షాప్కి హ్యాకర్ని లాక్కుపోతుంది. ఇక సహస్ర చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. వీడు కాసేపట్లో ఎవరు వీడి చేత అదంతా చేయించారో నిజం బయట పెడతాడు, అప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేసేది ఎవరో కూడా తెలుస్తుంది అని చెప్పి సహస్ర చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. రే మర్యాదగా నిజం చెప్తావా లేదా, ఎవరు ఆ 100 కోట్లు నొక్కేమని చెప్పింది, నిజం చెప్పురా, విహారీ అకౌంట్లో నుండి 100 కోట్లు కొట్టేసింది ఎవరో, మర్యాదగా నిజం చెప్తావా లేదా అంటూ ఇన్స్పెక్టర్ సంధ్య అతనికి రివాల్వర్ గురి పెట్టడంతో, మేడం దయచేసి నన్ను వదిలేయండి మేడం, ఆ 100 కోట్లు హ్యాక్ చేసింది నేనే అని చెప్పి అతను నిజం ఒప్పేసుకుంటాడు. దాంతో సంధ్య మర్యాదగా నీ చేత ఎవరిదంతా చేయించారో నిజం చెప్పు, వాళ్ళ పేర్లేంటి, ఎవరు అంటూ సంధ్య నిలదీయడంతో, మేడం చెప్తాను మేడం, దయచేసి నన్నేమీ చేయొద్దు, ఇదంతా నా చేత చేయించింది సుభాష్ అంబిక అని చెప్పి అతను నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో ఇదంతా దొంగచాటుగా వింటున్న సహస్ర, అయితే నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఆ సుభాష్ గారు అన్నమాట, అంటే అంబిక పిన్నికి కూడా ఇందులో హస్తం ఉంది, అంబిక పిన్ని నా రహస్యాలన్నీ కూడా తెలుసుకొని ఆ సుభాష్తో కలిసి చివరకు నన్ను బ్లాక్మెయిల్ చేయించి ఆ 100 కోట్లు నొక్కేసిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇన్స్పెక్టర్ సంధ్య పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకోండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి, మొదటి నుండి అంబిక అమ్మగారి మీద నాకు అనుమానం ఉంది, నా అనుమానమే నిజమైంది, ఆ 100 కోట్లు నొక్కేసింది ఆవిడే అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మితో, లక్ష్మి వీళ్ళు అంబిక పేరు సుభాష్ పేరు చెప్పారు కాబట్టి ఇక నేను వాళ్ళని అరెస్ట్ చేస్తాను, వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ 100 కోట్లు వాళ్ళ నుండి రాబట్టి విహారికి తిరిగి ఇచ్చేలాగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యతో, మేడం నాదొక చిన్న రిక్వెస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ సంధ్య, ఏంటి లక్ష్మి అది అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు మేడం, అంబిక అమ్మగారు విహారీ బాబు గారికి స్వయాన మేనత్త, తన మేనత్తే ఇలా తన దగ్గర నుండి 100 కోట్లు నొక్కేశారన్న విషయం విహారీ గారికి తెలిస్తే ఆయన బాధపడతారు,
దయచేసి ఆవిడ మీద ఎటువంటి కేసు లేకుండా ఆవిడ అరెస్ట్ అవ్వకుండా ఆ 100 కోట్లు విహారీ గారికి వచ్చే మార్గం ఆలోచించండి మేడం. ప్లీజ్ మేడం, ఆవిడ అరెస్ట్ అయితే అప్పుడు విహారీ గారి ఇంటి పరువు కూడా పోతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సంధ్య, ఏంటి లక్ష్మి ఇది, నువ్వు మరి ఇంత మంచిదానిలాగా ఉంటే ఎలా? ఆ 100 కోట్లు ఆవిడ నొక్కేయాలనుకోవడం వల్లే కదా ఇంట్లో అందరి ముందు నువ్వు దోషిలాగా నిలబడాల్సి వచ్చింది. మరి అటువంటప్పుడు తప్పు చేసిన తనకి శిక్ష ఎందుకు వేయొద్దంటున్నావు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. బిహారీ బాబు గారికి తన వాళ్ళంటే చాలా ఇష్టం మేడం. అందుకే తన కుటుంబంలో వాళ్ళే ఇలా ఆయన్ని వెన్నుపోటు పొడిచారన్న విషయం ఆయనకు తెలిస్తే బాధపడతారు. అందుకే ఆవిడ్ని అరెస్ట్ చేయొద్దంటున్నాను ప్లీజ్ మేడం అని చెప్పి లక్ష్మి దండం పెడుతూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్ సంధ్య, సరే లక్ష్మి, నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. అర్జెంటుగా నేను ఒక చోటుకి వెళ్ళాలి, నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళమంటావా అని చెప్పి అంటూ ఉంటే, వద్దు మేడం, నేను ఆటోలో హాస్పిటల్కి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి అని చెప్పి లక్ష్మి అక్కడే షాప్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ విహారీ బాబు గారిని కిడ్నాప్ చేయించి చంపాలనుకుంది కూడా వీళ్ళు అయ్యుంటారా? ఒకవేళ వీళ్ళు అయ్యుంటే అంబిక అమ్మగారు మళ్ళీ విహారీ బాబు గారికి ఏదైనా హాని తలపెట్టచ్చు. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుని లక్ష్మి అక్కడి నుండి వస్తూ ఉండగా ఇక సహస్ర సడన్గా టేబుల్ పక్క నుండి పైకి లేవడంతో అక్కడున్న పేపర్ వెయిట్ కింద పడిపోతుంది. ఇక ఆ పేపర్ వెయిట్ టేబుల్ మీద నుండి కింద పడడంతో సౌండ్ వచ్చి, ఇదేంటి, అతన్ని పోలీసులు తీసుకువెళ్లారు కదా, మరి ఇంకా ఈ రూమ్లో ఎవరు ఉండుంటారు అని చెప్పి లైట్స్ ఆన్ చేసి చూసేసరికి ఎదురుగా సహస్ర ఉంటుంది. ఇక సహస్ర దొంగచాటుగా అక్కడ జరుగుతుందంతా కూడా వినేసిందని తెలుసుకున్న లక్ష్మి, మీరు ఇక్కడేం చేస్తున్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే, అదే నేను కూడా అడగాలనుకుంటున్నాను, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా బావ దగ్గర ఆ 100 కోట్లు నొక్కేసింది ఎవరో తెలుసుకుందామని చెప్పి నేను కూడా ఇక్కడికి వచ్చాను అని సహస్ర కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి, చూడండమ్మా, నాకెందుకో ఆ ఫింగర్ ప్రింట్స్ని మీరే దొంగిలించారేమోనని అనుమానంగా ఉంది. ఒకవేళ మీరే ఆ ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి ఆ హ్యాకర్కి చేరేలాగా చేసుంటే మాత్రం ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని కూడా నేను క్షమించను. విహారీ గారికి ఎవరు హాని తలపెట్టాలని చూసినా కూడా నేను క్షమించను అని చెప్పి ఇప్పటి వరకు నాలో ఉన్న సహనాన్ని చూశారు, కానీ ఇకపై నాలో మరొక రూపాన్ని చూస్తారు అంటూ లక్ష్మి సహస్రాన్ని బెదిరించి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. ఇది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందా, దీన్ని ఊరికి వదిలిపెట్టకూడదు అని చెప్పి సహస్ర దీన్ని ఏదో ఒకటి చేసి బావకి శాశ్వతంగా దూరం చేయాలని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్లో ఉన్న అంబిక లక్ష్మి హాస్పిటల్లో ఉందేమోనని చెప్పి మొత్తం కూడా తిరిగి చూస్తుంది. తను ఎక్కడ లేకపోవడంతో ఆ లక్ష్మి హాస్పిటల్లో లేదు. బిహారీ గాడు స్పృహలో లేడు కాబట్టి ఈ స్లో పాయిజన్ని వాడికి ఇచ్చేస్తే అప్పుడు వాడు హాస్పిటల్లోనే చచ్చిపోతాడు. అప్పుడు నా మీద ఎవరికి డౌట్ రాదనుకొని అంబిక డాక్టర్ లాగా వేషం వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని విహారీ రూమ్లోకి వస్తుంది. విహారీకి ఆ పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వబోతూ ఉంటే కరెక్ట్గా అక్కడికి నర్సు వేషంలో ఉన్న లక్ష్మి వస్తుంది. లక్ష్మి నర్సులాగా గెటప్ వేసుకొని అక్కడికి వచ్చి విహారీకి ఇంజెక్షన్ ఇస్తున్న అంబిక చెయ్యి పట్టుకొని తన చేతిని పక్కకు విరిచేస్తూ మాస్క్ని తీసేయడంతో అప్పుడు అంబికను చూసి లక్ష్మి పక్కకు లాక్కు వెళ్ళి తన మొహానికి ఉన్న మాస్క్ కూడా తీసేస్తుంది. ఇక తనను పక్కకు లాక్కెళ్ళింది లక్ష్మి అనే విషయం తెలుసుకొని అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వా అని చెప్పి అంబిక షాక్ అవుతూ ఉంటే, నేనే అమ్మా, ఏం చేస్తున్నారు విహారీ బాబు గారిని? ఆ ఇంజెక్షన్ ఏంటి? విహారీ గారిని కిడ్నాప్ చేసి రౌడీల చేత చంపించాలని చూసిందే కాకుండా ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఆయనని చంపేయాలని ప్లాన్ చేశారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో అంబిక, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? విహారీని నేనెందుకు చంపాలనుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, బుకాయించకండమ్మా, మీ గురించి నాకు అన్ని నిజాలు కూడా తెలిసిపోయాయి. ఆ 100 కోట్లు నొక్కేసింది కూడా మీరేనని తెలుసు. సుభాష్తో చేతులు కలిపి ఆ 100 కోట్లు నొక్కేసింది మీరే కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే
అంబిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు కుటుంబం పైన, విహారీ బాబు గారి పైన ఎన్ని కుట్రలు చేసినా కూడా నేను మిమ్మల్ని క్షమించి వదిలేశాను. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని క్షమించేదే లేదు. మీ మీద జాలిపడి బిహారీ గారి మేనత్త అని చెప్పి ఇప్పటి వరకు మీకు శిక్ష పడకూడదని అనుకున్నాను. కానీ మీలాంటి వాళ్లకు శిక్ష పడడమే కరెక్ట్. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యకు ఫోన్ చేస్తుంది. మేడం, ఇందాక మీరు అంబిక గారికి శిక్ష వేస్తానంటే నేనే వద్దని చెప్పాను. కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఆవిడకు శిక్ష పడేలాగా చేయండి మేడం. ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఆవిడ విహారీ గారిని చంపాలని చూశారు. అందుకే ఆవిడ్ని అరెస్ట్ చేయమని మీకు చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటే, సరే లక్ష్మి, అటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెడితే మళ్ళీ విహారీ గారిని ఏదైనా చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు మా వాళ్ళు సుభాష్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. కాసేపట్లో హాస్పిటల్లో ఉన్న అంబికను కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా విహారిని చంపాలని చూసిన అంబికకైతే లక్ష్మి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ అరెస్ట్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.